హాయ్ ఫ్రెండ్స్, మా పెళ్ళి అప్పుడే 4 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ మా 4th యానివర్సరీ. మా యానివర్సరీ సందర్భంగా నేను మా గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేనైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను అండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఒక సైడ్ అంతా ఒప్పుకున్నారు, ఇంకో సైడ్ ఒప్పుకోలేదు. అది ఆబ్వియస్ గా నా సైడే. ఎంతో ఇష్టపడి ఇంట్లో పెద్దవాళ్ళని కూడా ఎదిరించి పెళ్లి చేసుకున్న మాకు చాలా గొడవలు అయ్యాయి. లవ్ మ్యారేజ్ చేసుకుని ఏంట్రా బాబు మనం ఇట్లా గొడవ పడుతున్నాం అని మేమే అనుకునే వాళ్ళం. కానీ నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది లవ్ మ్యారేజ్ అయినా కానీ అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ ఒకళ్ళ కోసం ఇంకొకరు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ లైఫ్ అనేది ఫెయిరీ టైల్ లాగా మారిపోతుంది. జస్ట్ బికాస్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ అనేది ఫెయిరీ టైల్ లాగా మారదు. ఈ 4 years లో మేము చాలా ఇష్యూస్ ఫేస్ చేసాము. అది ఫైనాన్షియల్లీ, మెంటల్లీ చాలా ఇష్యూస్ ఫేస్ చేసాము. వాటి నుంచి మేము చాలా నేర్చుకున్నాము. అవన్నీ దాటుకొని మేము యాజ్ ఎ కపుల్ గా మేము ఇక్కడి వరకు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో మన సబ్స్క్రైబర్స్ తో నా స్టోరీ షేర్ చేసుకోవాలనిపించింది ఇవాళ. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.